మేడ్చల్ జిల్లా కాప్రా మండల పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ భూమిని ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టడంపై టౌన్షిప్ చైర్మన్ సీతా ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టౌన్షిప్ ఏర్పడి 30 ఏళ్లు దాటింది. గతంలోనే సర్వే నెంబర్ 170లోని 2 ఎకరాల 10 గుంటల భూమిని భావన ఋషి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిందిగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చైర్మన్ చెప్పారు. కానీ కాప్రా మండలాధికారులు మా సొసైటీకి నోటీసులు ఇచ్చి బోర్డు పెట్టి నిర్మాణాలను తొలగించారని టౌన్షిప్ చైర్మన్ ఆరోపించారు. ముంబైలో మేము భూస్వాముల దగ్గర ఉన్నాం. అప్పటి నుండి మా పొజిషన్నే ఉంది. ఇది కూడా వాళ్ళు ఈ కాలనీ చేసినప్పుడు కూడా మా స్థలాన్ని మాకు మ్యాప్లో చూపించారు. అప్పటి నుంచి మా పొజిషన్నే ఉంది. మేము ఈ మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తహసీల్దార్ వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు 17 అని ఒక బోర్డు పెడితే మేము దాని మీద కోర్టులో కేసు చేసినాం. మొన్న 3వ తారీఖు నాడు మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ది భావన సొసైటీ అని. అయినప్పటికీ కూడా వీళ్ళు మేము వాళ్ళ కోర్టు ఆర్డర్ కాపీ సబ్మిట్ చేసినప్పటికి కూడా ఈరోజు వచ్చి మా పెన్షన్ను మాకు సంబంధించినటువంటి అన్నింటినీ చేసి మళ్ళీ మాకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అన్యాయము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలకు మాత్రమే జరుగుతుంది. ఇది పేద ప్రజలైనటువంటి చేనేత కార్మికులకు సంబంధించిన స్థలము. ఈ స్థలాన్ని మేము మీ పత్రికా ప్రతినిధుల ద్వారా, టీవీ ప్రతినిధుల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది చేనేత కార్మికులకు సంబంధించింది కాబట్టి బీసీ కులాల నాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా అందరూ కూడా మాకు సహకరించి దీన్ని, ఈ స్థలాన్ని మా సొసైటీ వాళ్లకు దక్కేటట్టుగా కోర్టు ఆర్డర్నే ఉల్లంఘించిన రెవెన్యూ అధికారులు ఈనాడు వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను మీరందరూ కూడా ఖండించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా